వైన్ తయారు చేద్దామంటే చెప్పు మంచిగా అదంతా పళ్ళన్నీ కోసి ఒక డ్రమ్ములో వేసేసి ఇది అది ఉంటుంది కదా వాళ్ళకి పెయింట్ వేస్తారు వాళ్ళు ఫైమర్ ఏదో రుబ్బుతారు కదా ఒక మిక్సీ లాంటిది ఒకటి పెద్దది పెట్టుకొని అంటే ఏదో గ్రిల్ లాంటిది ఉంటుంది అందులో డబ్బాలో వేసి అనుకో మొత్తం మనకి అది లిక్విడ్ వచ్చేసిద్ది కదా దాన్ని ఊరబెట్టేసి మంచిగా వైన్ తయారు చేయొచ్చు. చేద్దామా తయారు చేద్దామా నిజంగా నిజంగా నువ్వు ఉత్తిగా చెప్తావు ఎప్పుడు అట్లాగే అంటావు నిజంగా చేద్దామా ఇక నిజం చెప్పాలి ఇప్పుడు చేత చెప్పు ఇదే మాట వైన్ తయారు చేస్తాం మేము ఈసారి బాగుంటుందంట చాలా బాగుంటుందంట కానీ చాలామంది అన్నారు వైన్ అంటే పోయినసారి కూడా మేము తయారు చేద్దాం అనుకున్నాంలే కానీ ఎందుకో చేయలేదు. ఈసారి అసలు కొన్ని కాయలన్నా పండు పెడిన కాయలు కొన్నన్న పెట్టేసి మొత్తం జ్యూస్ చేసి చక్కగా ఇట్లా పిసకడమే కదా. కాకపోతే వర్షం పడినప్పుడు అయితే పళ్ళు పట్టుకోలేమండి ఎందుకంటే చాలా గలీజ్గా ఉంటుంది. వర్షం పడినప్పుడు మాత్రం మొత్తం పురుగులే ఉంటాయి తినడానికి కాదు పట్టుకోవడానికి కూడా చిరాగ్గా ఉంటుంది అసలు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఈ టైంలోనే మనం ఏదన్నా పళ్ళు కోసి మనం మొత్తం జ్యూస్ తీసేసి కొంచెం దాంట్లో పట్టికాయ వేసి ఊరబెడతారు.